జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి బైపోల్ ఇప్పుడు యావత్తు తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కావడంతో ఇది ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రెఫరెండం కావచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా తిరిగి తాము అధికారంలోకి రావడానికి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పట్టు సాధించడానికి, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తిరిగి గెలుపొందడం కోసం బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఏ స్థాయిలో తెలంగాణలో పుంజుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా ఈ ఎన్నికల్లో మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం అనేక సర్వే ఫలితాలు అయితే మాత్రం ఎన్నికలకు ముందే రిలీజ్ చేస్తున్నారు. కొందరు కొన్ని పార్టీలకు అనుకూలంగా, మరికొందరు కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇస్తున్నారు. అసలు సర్వేల ప్రభావమే ఈ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మీద ఏమన్నా పనిచేస్తుందా, లేదంటే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ సెఫాలజిస్ట్, బీకాన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అధినేత మధుసూదన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో చాలా ప్రీపోల్ సర్వేస్ మీరు ఇచ్చారు, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, సో ఇండియాకి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల మీద మీరు చాలా ఫలితాలు యాక్యురేటెడ్గా వచ్చాయి. అయితే ఇప్పుడు బైపోల్ మీద మీ అనాలిసిస్ ఎలా ఉంది? సో ముందుగా ఎలక్షన్స్ వాటికి వెళ్ళే ముందు మీరు అన్న ఒక వర్డ్ ఏదైతే ఉందో సర్వేస్ అనేది, 2004లో సర్వేస్లో యూపీఏ గవర్నమెంట్ రాదు, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చాలా ఏజెన్సీ చెప్పినాయండి, 99%. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి, ఎన్డీఏ కూటమికి 420 వస్తాయని చెప్పేసి దాదాపుగా ఒక 1-2 ఏజెన్సీస్ కూడా ఇంత తక్కువ వస్తాయని చెప్పలేదు. ఈ సర్వేస్ చాలా రాష్ట్రాల్లో పేలైనాయి. అయితే ఈ సర్వేస్ను కులమానంగా తీసుకోవచ్చా తీసుకోలేదా అనేదానికి పెద్ద శాస్త్రీయత లేదు. ఎందుకంటే ఈ రీసెంట్గా ఈ జూబ్లీ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే చాలా సర్వేస్ రిలీజ్ అయ్యాయి. అంటే నాకేమనిపించిందంటే ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటారో తెలియదు, ఎర్రర్ మార్జిన్ ఎంత ఉంటుందో తెలియదు, ఎన్ని ఫ్యాక్టర్స్ మీద ఎంత ఓటు బ్యాంక్ అవుతుందో తెలియదు, అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో తెలియదు. జస్ట్ శాంప్లింగ్ అని చెప్పేసి 100 మందిని పిల్లల్ని డిగ్రీ చదువుకున్న వాళ్ళని పంపించేసి అరే తెలుసుకొని రాపోరా అంటే చెప్పే పరిస్థితులు లేదండి. ఓటరు రివర్స్ కూడా చెబుతున్నాడు. సో దీనికి మన క్లాస్ టెక్నాలజీస్ మనం ఇప్పుడు యూజ్ చేసి నెదర్లాండ్స్, యూకే అట్లాంటి దానిలో డిస్కషన్స్ పెడతారు. ఒక 10 మంది కూర్చుని ఛాయ్ అయినప్పుడు ఆ డిస్కషన్స్, లేదంటే ఒక పల్లెటూర్లలో కళ్ళు కాంపౌండ్లోకి వెళ్తే, అంటే మన గౌడ్ కాంపౌండ్లో 100 మంది ఉంటారు, చాలా మంది చాలా నాలెడ్జ్ ఉంటారు. వాళ్ళని మనం అక్కడ 100 మందిని అబ్జర్వ్ చేస్తే ఒక 5,000 శాంపిల్కి ఈక్వల్ అవుతాయి. అంటే ఎందుకోసం ఇస్తున్నారు అనేది, అంటే నేను పేరు పెట్టి వాళ్ళను విమర్శించేటువంటి అవసరం లేదు, కానీ ఇన్ఫ్లుయెన్సర్గా మారినారు, పార్టీలకు ఇన్ఫ్లుయెన్సర్గా ఈ సర్వే కంపెనీలు మారినాయి, ప్రజలను గందరగోళం గురి చేస్తున్నాయి. అంటే చాలా సంస్థలు మీరు అన్నట్టు కూడా ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ ఇస్తాయి, కానీ రీసెంట్గా వచ్చినటువంటి జూబ్లీ హిల్స్కి సంబంధించిన బైపోల్ ఇచ్చిన కొన్ని సర్వే సంస్థలు అసలు నమ్మలేని విధంగా 13%, 15%, అంటే ఇది ఒక రకంగా ప్రజల మైండ్ సెట్ని, ఓటర్ల మైండ్ సెట్ని ఏమన్నా ప్రభావం చేసే అవకాశం ఉంటుంది? కంపల్సరీగా ప్రభావం చేస్తుంది అయితే నేను అనుకోను, కానీ గందరగోళంకి అయితే గురి చేస్తుంది. ఎందుకంటే ఓటరు ఒక సర్వే కంపెనీ చూసి ఓటు వేయడం అనేది ఉండదు. ఇప్పుడు కొన్ని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కొంతమంది సెఫాలజిస్టులు ఎవరైతే స్ట్రాటజిస్టులను మన రాష్ట్రానికి, ఆ రాష్ట్రాలకు తిరిగి 200 కోట్లు 300 కోట్లు ప్రాజెక్టులతో తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిపించినవి చాలా సందర్భాల్లో ఫెయిల్ అయినవి ఉన్నాయి. అంటే పొలిటికల్ అవేర్నెస్ మన వాళ్ళకు లేక, అంటే మనం ఇచ్చిన పనులన్నీ మనం చేయలేక, ఓటర్ని అట్రాక్ట్ చేయకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తాయి. యాక్చువల్గా సర్వేస్ ఎట్లా ఉండాలంటే సార్, అసలు ఏది ప్రజలకు అవసరమో చెప్పాలా. ఎగ్జాంపుల్, మనం ఒక రిపోర్ట్ ఇచ్చినాం అనుకోండి, కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మా దాంట్లో, మేము రిలీజ్ చేస్తాం చూడండి. అసలు మేము డేటా తక్కువ ఇస్తాము, మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎలా అంటే అసలు ఏ కీ ఫ్యాక్టర్ జూబ్లీస్లో ఉంది, బస్తీలు డెవలప్ కాలేదు, బస్తీలు 70% అట్లే ఉన్నాయి, ఒక బండి కూడా పోయలేని పరిస్థితిలో ఉన్నాయి. సో డెవలప్ కావాలా, ప్రజల అభిప్రాయం ఏంటిది, డబ్బులు ఇస్తే ఓటు వేస్తారా, ఓటు మారుతుందా, వాడు ఒకటి 2,000 ఇస్తే మారుతుందా, వాడు 3,000 ఇస్తే మారుతుందా, అంటే మనీ పోల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉన్నది, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉన్నది. ఇప్పుడు రీసెంట్గా అజరుద్దీన్ గారిని మినిస్టర్ ఇచ్చినారు, వీళ్ళది ఇచ్చినప్పుడు ఎంత ఓటు టర్న్అవుట్ అయింది, మైనారిటీస్ ఓట్లో టర్న్అవుట్ అయినాయి. అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్, అంటే కులాల పరంగా బీసీ టికెట్ ఇచ్చినారు కాంగ్రెస్ కాబట్టి ఎంత టర్న్అవుట్. అంటే రకరకాల ఒక 15
ఫ్యాక్టర్స్ పెట్టుకొని దాని ప్రకారంగా ఓటు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓటర్ ఎట్లా ఉన్నారని చూసుకొని అది పెద్ద ఒక డేటా సైన్స్ ప్రకారం చేయాలి. కానీ ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన సర్వేలను చూస్తే నవ్వు వస్తుంది. ఆడ ఇది పడ్డది, ఇది పడ్డది, అక్కడ ఇదైంది, అందుకోసం ఇది పెరిగింది, ఇది తగ్గింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అండి. అంత ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది సర్వేస్ ఇస్తే కుదరదు. అంటే నేను వాళ్ళకి ఎగనెస్ట్ అని కాదు, కానీ అది ఒక ప్యాషన్ అయిపోయింది. అంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేక అసలు ఏం వాళ్ళకు 10 డెఫినేషన్స్ మీరు పిలిచి అడగండి, తెలియదు. టర్న్అవుట్ స్ట్రాటజీస్ తెలియదు, ఎర్రర్ మార్జిన్స్ తెలియదు, అసలు ఎట్లా ఇవ్వాలో తెలియదు. అంటే దేని వల్ల ఎంత గ్రాఫ్ మారుతుందో తెలియదు. కాబట్టి అంటే మీరు చెప్పినట్టుగా ఒక ట్రాన్స్పరెంట్గా జెన్యున్గా ఒక సర్వే రిపోర్టు రావాలి అంటే ఎలాంటి ప్రామాణికంగా చేయాల్సినటువంటి అవసరం? దీంట్లో చాలా ఉంటాయండి. ఈ మధ్యలో వచ్చినాయండి, మనకు ఫోన్ చేయగానే మీరు ఎవరికి ఓటేస్తారు అని అంటారు. వాడు మిస్ అయ్యి ఒక 1 నొక్కబోయి 2 నొక్కినా రాంగ్ వెళ్ళిపోతుంది. అంటే నువ్వు శాంపిల్స్ కొంతమంది మిస్గైడ్ చేయడానికి కూడా వాంటెడ్లీ కూడా చేసి ఉంటారు. సో అది కాదు. రెండవది ఫేస్ టు ఫేస్ డిస్కషన్. ఇప్పుడు మీరంటే ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, కూర్చుంటాం 1 అవర్ కూర్చుంటే కానీ మీ శాంపిల్ నాకు రాదు. ఇప్పుడు సిగరెట్ ఇద్దరి మధ్య డిస్కషన్ నడవాలి. సిగరెట్ షాప్ దగ్గరికి వెళ్తాం, వాడిని ఎవరికి ఎత్తావు రా అంటాడు, వాడు అసలు చెప్పడు. వాడు చెప్పకుండా రివర్స్ చెప్తాడు, ఇంకా అమ్మో డబ్బులు వస్తాయో రావో అని చెప్పేసి. అయితే దీన్ని వీళ్ళు 6,000 శాంపిల్స్ పంపించినాము, అక్కడ కోఆర్డినేట్స్ కలెక్ట్ చేసినాము, మేము ఇది చేసినాము, మా డేటా ఉంది. ఇది ఎంత ట్రాష్ నా దృష్టిలో. శాంపిల్స్ ఎట్లా ఉండాలంటే అంటే ఎవరికి వాళ్ళ గొప్ప చెప్పుకుంటున్నారు కదా. గొప్పలు చెప్పుకోవడం కాదు, మీరు తీసుకునే శాంప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బూత్ వైజ్ ఒక 10 మందిని సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక 5 ఇంటెలెక్చువల్స్, ఒక 2 ఎడ్యుకేటెడ్స్, ఒక 2 అన్ఎంప్లాయ్మెంట్స్, ఒకరు మైనారిటీస్, ఇట్లా తీసుకొని వాళ్ళతోని నువ్వు కూర్చొని వాళ్ళతో 1 గంట స్పెండ్ చేసి మేము ఇలా చేద్దాం అనుకుంటాం, గవర్నమెంట్కి ఇట్లా మా సర్వే వల్ల గవర్నమెంట్కి ఇలా లాభం ఉంటుంది, ఇంకేమైనా పనితీరు మెరుగుపరచుకోవచ్చు అని నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్. కానీ ఈ లాస్ట్ 2-3 డేస్లో ఈ జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి 2 సర్వే రిపోర్ట్స్ 3 వచ్చాయి. ఒకటి కాంగ్రెస్కి ఫేవర్గా వచ్చింది, 2 బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చాయి. ఆ బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ అయితే చాలా వ్యత్యాసం ఉంది. సో నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. అలాగే ఇంకొక సర్వే సంస్థ కొంత గ్యాప్ ఇచ్చింది, అంటే ఒక 5% ఇవాళే వచ్చింది అనుకుంటా, 5% ఏదో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చింది. ఒక పర్సన్కి సంబంధించినటువంటి సెఫాలజిస్టు ఆయన కాంగ్రెస్కి ఇచ్చారు. సో దీన్ని చూస్తే మీరు కూడా సర్వే చేశారు, ఐ థింక్ మీరు కూడా చేస్తుంటారు అనుకుంటా. మేము ఒకటి క్యాండిడేట్స్ ఎవరైతే బాగుంటుంది అనేది అనేది చేసినాము. మేము అనుకున్న క్యాండిడేట్ బీజేపీకి మాధవీలతకు కానీ లేకపోతే మాధవీలత గారికి కానీ దత్తాత్రేయ గారి కూతురు గారు ఇస్తే బీజేపీ బలపడుతుంది అనేది ఉన్నది. అన్ఫార్చునేట్లీ వాళ్ళ దేనికోసమో ఇది ఇచ్చినారు. మేము నవీన్ గారిది డైరెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మేము 3 పేర్లు, అంటే మేము ఫస్ట్ టికెట్స్ ఎవరైతే అభ్యర్థులు బాగుంటుందో అనే దాని మీద రీసెర్చ్ చేసినాం. సునీత గారికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఎట్లా ఇస్తారు కాబట్టి ఆమె పేరు అయిపోయింది. సో క్యాండిడేట్స్ని బట్టి కూడా ఫలితం మారుతుంది. సో ఇదొక సర్వే చేసినాము. మధ్యలో ఏం చేసినామంటే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసినాక ఒక ఫ్లాష్ సర్వే చేసినాం 10 రోజులు, ఒక 2,700 శాంపిల్స్తో చేసినాం. శాంపిల్స్ మీన్స్ నా దృష్టిలో డిస్కషన్స్ అనుకోండి, మీరు మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళారు. అంటే 2,000 శాంపిల్స్ లేదంటే డిస్కషన్స్ చేసినంత మాత్రాన 3,90,000 ఓటర్ల మైండ్ సెట్ అంతా కూడా దాని మీద రిఫ్లెక్ట్ అవుతుందా, అది చూపిస్తుందా? అంటే మాకు తెలుసు, అంటే మాది ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎండ్ టు ఎండ్ ఉంటుందండి. అంటే క్యాండిడేట్ సెలెక్షన్ దగ్గర నుంచి నెక్స్ట్ క్యాండిడేట్ ప్రచారం ఎట్లా చేస్తారు, క్యాండిడేట్ క్యాస్ట్ ఏంటి, ఆర్థిక బలాలు ఏంటి, బ్యాక్ చరిత్ర ఏంటిది, ఏ శాంప్లింగ్ తీసుకుంటే ఎంత ప్రభావం చూపెడుతుంది, అన్నెసరిగా ఏదో ప్రభావం చూపెట్టే శాంప్లింగ్ తీసుకుంటే వేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బీసీ పోలరైజేషన్ నడుస్తుంది, ఎంతమంది బీసీ కుల పెద్దలు వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఇట్లాంటి రకరకాలుగా తీసుకుంటాం. అంటే శాంప్లింగ్ అనేది వాడని వర్డ్, కానీ ఎన్ని డిస్కషన్ పెట్టినాము అంటే నేను ఒప్పుకుంటాను. అంటే సో ఇదంతా మేము ఎట్లా అంటే ఒక స్ట్రాటజీ చెప్పేటప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ హరిబడిన 6 గ్యారెంటీలు ఎవడో ప్లాన్ చెప్పినాడు, పెట్టేసినాడు. దాని పరిణామాలు ఇప్పుడు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు కొన్ని అమలయ్యాయి, కొన్ని అమలు కాలేదు. అంటే మనం ఇచ్చేటప్పుడు ఇది ప్రాక్టికల్ గా ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు వండర్ అయినారు. మన హర్యానా జరిగిన ఎలక్షన్స్ మీరు చూసినట్లయితే 99% గెలుస్తుందని చెప్పింది. లాస్ట్ మినిట్ లో వాళ్ళు చారిత్రాత్మక తప్పదని చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో సర్వేలు కాదు కదా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి వాళ్ళు చనిపోతారు ఎవడెవడు ఇంట్లో, అప్పుడు సింపతి అయితే ఓటు పాలు, అప్పుడు నువ్వు ఏది చేసినా ఎన్ని శాంపిల్ చేసినా వర్క్, అది ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటారు. సో ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సబ్జెక్ట్ ఉంటుందో ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది అంత సబ్జెక్టు. అంటే మేము మైన్యూట్ లెవెల్లోకి దిగి కూడా ఎంత ఇంపాక్ట్ చూపెడుతుంది అనేది చూస్తాం. సో ఇదంతా
ఒక సబ్జెక్టు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టేసి 5,000 కట్టేసి ఏది పడితే చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. నేను అలా విమర్శించాను, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. సో మీరైనా అదే చేస్తారు అన్నానికి మనం మేము ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చి అంటే మాకు కొంతమంది అంటే ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరు కానీ స్వతహాగా వాళ్ళే వేస్తారండి, వాళ్ళే చదువుతారు, వాళ్ళకే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళే నేరేషన్ చేస్తారు. దానివల్ల ప్రజలకు లాభం ఉంటుంది. అంటే ఏం ప్లస్లు ఉన్నాయి, ఏం మైనస్లు ఉన్నాయి, ఈ ప్లస్ వల్ల ఎంత ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మైనస్ వల్ల ఎంత ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది పర్టికులర్గా మొత్తం ఇచ్చేస్తాం. దాంట్లో దాగుడు మూతలు అట్లా ఏముండదు. అంతే 4 గ్రాఫులు పట్టుకొని ఆడ లైట్లు పెట్టేసుకొని మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సుమన్ టీవీ ద్వారా నేను మీ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఓటర్లకు తెలియజేసేది ఏంటంటే ఏ సర్వే కంపెనీ చేసినా కానీ పర్టికులర్గా 20 పేజీల డాక్యుమెంట్ ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో ప్రతి కంటెంట్ రాయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల పాత్ర ఎట్లా ఉంది, బీజేపీ ఎందుకు సరైన క్యాండిడేట్ నిలబెట్టలేదు, తర్వాత కాంగ్రెస్లో ఎట్లాంటి వర్గపోరు ఉంది, ప్రతి పాయింట్ రాసినప్పుడు నీ సర్వే రిపోర్టుకు నీ వచ్చే రిపోర్టుకు దగ్గరగా వస్తుంది. కింద డిసిక్లైమర్లో కూడా రాస్తాం ఈ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే మాత్రం డౌన్ అవుతుందని రాస్తాం. ఇది ప్రీపోల్, దిస్ ఇస్ ఎగ్జిక్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం తప్ప మీ ఏ ఒక్క రోజు కూడా 100 వస్తాయి 70 వస్తాయి అని మేము ఇవ్వము. అది మా స్పెషాలిటీ. సో ఇక గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది? జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బైపోల్లో ఏ పార్టీకి ఫేవర్గా ఉంది, ఏ పార్టీకి రాబోయేటువంటి రిజల్ట్ వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు మేము ఇది ఫ్లాష్ సర్వే ఈ రోజు రేపటికి అయిపోద్దండి. అంటే అజారుద్దీన్ గారు మైనారిటీ మినిస్టర్ అంటే ఇచ్చిన తర్వాత మైనారిటీకి మళ్ళీ కొంచెం చేంజ్ వచ్చింది. సో దాని మీద మేము ఆపెట్టినాం, అందుకని మేము తొందరపడి రిలీజ్ చేయలేదు, చేయం కూడా. ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్ ను బట్టి అయితే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ కి అయితే అసెట్ అండి. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ ఎక్కడ ఉందంటే 2 సార్లు పోటీ చేసిండు కాబట్టి కొంత సింపతి ఉంది. ఆయన లోకల్ అనేటువంటి ఫీలింగ్ ఉంది, తర్వాత ఎడ్యుకేటెడ్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది, యంగ్, తర్వాత ఒక అవగాహన ఉన్నది బస్తీలలో ఏం చేయాలని చెప్పేసి. మైనారిటీస్తో ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నాడు, ఎందుకంటే ఎంఐఎం పార్టీ నుంచి నిలబడినాడు కాబట్టి. తర్వాత ఆయనకు వాళ్ళ నాన్నగారి వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా కొంత ఉంది, అంటే అది కొంతవరకు పాజిటివ్ ఉంది, కొంతవరకు నెగిటివ్ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ కూడా ఆకురౌడి అని రకరకాలుగా లేనిపోని దానిలోకి వెళ్దాము. అయితే ఎప్పుడైతే ఈ ప్లస్లు మైనస్ ఒకటి ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గురవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఓన్ గా చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్యలో గ్యాప్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది చాలా థ్రెట్ ఉంది. అది ఈ మధ్యలో ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ దే కెన్ కవర్. సో ఇవన్నీ నవీన్ గారి నవీన్ ఈజ్ ద బీసీ క్యాండిడేట్ ఫస్ట్, అంటే బీసీ యాదవ్ క్యాండిడేట్. యాదవ్లో కొంచెం హైదరాబాద్లో డామినేటెడ్గానే ఉంటారు, కొంత వాయిస్ ఎక్కువ ఉంటుంది. సో మిగతా కులస్తులు కూడా ఆ గల్లీలో తిరుగుతారు కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేసే లాస్ట్ మినిట్లో ఆలోచనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా హైప్ అండి, ఇప్పుడు చేసేదంతా కూడా రాజకీయ పార్టీల ప్రచార హైప్. దీన్ని చూసి మీరు ఎవ్వరు కూడా సో బలుపుగా ఇది వాపే 100%. ఎందుకు చెప్తానంటే విజయ్ గారు, ఇప్పుడు మీరు పోండి ఒక బూత్కు మనం వెళ్తే ప్రచారంలో చూడండి, చుట్టుపక్కల 100 మంది కూడా అక్కడ కాదు, బయట వాళ్ళే వచ్చి ఉంటారు. అది బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఉన్నారు, బీజేపీ ఇన్ఛార్జీలు ఉన్నారు, కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ పిఏలు అంతా కలిపి 100 మంది వాళ్ళే ఉన్నారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రులు, అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఒక్కరు వస్తే వాళ్ళు ఎమ్మడి 10 మంది అనుచరులు వస్తారు కదా. దీన్ని చూసి మీరు ఎట్లా చెప్తారు చెప్పండి? అక్కడ ఎవరికి ఇస్తున్నారు? వీళ్ళందరూ కలిసి ఓ షాప్ లో ఉన్న 2 ఓటర్లకు ఒక పేపర్ ఇస్తున్నారు, దాని ఫోటో కొట్టేసి హోప్ అంటే కుదరదు. సో ఓటర్స్ ఆర్ సైలెంట్స్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళ నాడి మనం పసిగట్టడమే మన అనలిస్ట్ గా స్ట్రాటజిస్ట్ గా మన ధర్మం. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్కి వచ్చినట్లయితే సునీత గారిది సింపథైజర్ ఓటు ఒక్కటి, ఆయన మాగంటి గోపీనాథ్ గారికి తెలుగుదేశం నుంచి ఉన్నప్పుడు ప్రజలతో అసోసియేట్ ఉన్నది, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ. ఇప్పుడు షాదీ ముబారక్ ఏదో కేసీఆర్ స్కీమ్ ఇస్తే ఇంకొకటి కలిపి యాడ్ చేసేయడం, అంటే కొంచెం మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలిసిన వ్యక్తి. కాకపోతే సునీత గారి బీఆర్ఎస్ క్యాడర్నే నమ్ముకుంటున్నారు, ఎవరు? సునీత గారు. తర్వాత టీం వర్క్ బాగుంది, కానీ కేటీఆర్ దీన్ని బాగా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు, ఆయనే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, అంటే ఒక ప్రాబ్లం ఒకటి ఉందండి, ప్రెస్టీజియస్ గా తీసుకున్నంత మాత్రాన ప్రజలు లాస్ట్ మినిట్ లో ఇది నాకు ఈ ఓట్ వేస్తే లాభమా లేదా అని ఆలోచిస్తారండి, అది మాత్రం పక్కా. జనరల్ గా బైపోల్ అనేది ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది? బైపోల్ అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దుబ్బాక తీసుకున్నాం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పటికి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా రఘునందన్ రావు గారు గెలిచినారు. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ 6 నెలల ఎలక్షన్ లో కూడా
25,000 మెజార్టీతో గెలిచినారు. ఆ రెండు సిచ్యువేషన్ చూస్తే అవి ఎగనెస్ట్ గానే వచ్చినాయి కదా బీఆర్ఎస్ కు. అదొక సినారియో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సింపతి, చనిపోయిన సింపతి, అక్కడ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన సింపతి అనేది ఉన్నది. సింపతి వర్కౌట్. మీరు నాగార్జున సాగర్కి వచ్చేసరికి అయితే ఈజీగా బీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. రింగోజీ కూడా ఒక కార్పొరేటర్, ఇద్దరు ఒకటైనా కానీ కాంగ్రెస్ గెలిచింది. సో ఇవి విభిన్న స్వరూపాలతో కలిగి ఉంటాయి. ఇది సింపతైజ్ ఒకటి వచ్చింది. కాకపోతే మనం లాస్ట్కి డిస్కస్ చేద్దాం అంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేది. ఇక బీజేపీకి వచ్చేసరికి అయితే చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే టికెట్ ఇవ్వడం అనేది నేషనల్ పార్టీ లాస్ట్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు అనౌన్స్ చేసింది. అక్కడ పెద్ద కాంపిటీషన్ కూడా లేదు. అంటే బిహైండ్ ద బ్యాక్ ఎండ్ స్ట్రాటజీ అయితే ఉంది. నాకు తెలిసి అదొక సిచ్యువేషన్ ఉంది. దీపక్ రెడ్డి గారు ఎలక్షన్, కానీ ఎంపీ ఎన్నికల్లో ఒక మంచి సీట్లు సాధించినటువంటి బీజేపీ, బట్ ఇక్కడ బైపోల్ విషయానికి వస్తే కంటోన్మెంట్ కావచ్చు, ఇప్పుడు జూబ్లీస్ కావచ్చు, ఎందుకో ఒక మంచి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. ఎవరైతే అంటే ఇప్పుడు చాలా కాంట్రవర్సీ వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, కానీ నేను డేటాతో చెప్తే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే 8 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రో అది బీజేపీ ఓటు బ్యాంకు, మోడీ గారి ఓటు బ్యాంకు, అక్షింతలు, యాంటీ హిందూ పోలరైజేషన్ తో గెలిచినారు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ అనే పార్టీ డమ్మీ అయింది కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కాదు ఒక 60% బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇలాంటి ఫలితాలు వచ్చినాయి. 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నా కానీ బీజేపీ గెలిచిన సీట్లు చాలా ఉన్నాయి. దాదాపు 8 ఉన్నాయి. మహబూబ్ నగర్ తీసుకోండి, అక్కడ ఒక్క బీజేపీ క్యాడర్ లేదు, బూత్ స్థాయిలో గెలిచింది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ కేస్. మీరు అసెంబ్లీకి వస్తే చూడండి, అసెంబ్లీలో 54 ప్లేసులలో డిపాజిట్ రాలేదు. ఓడిపోయారు. ఇప్పుడు గెలిచిన ఎంపీల్లో కొంతమంది ఓడిపోయారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ డిపాజిట్ రాలే. 500, 1500, 3000 వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈజ్ రియల్లీ ఆన్ ద గ్రౌండ్? నో. అంటే వేవ్ వస్తే గెలవాల్సిందే తప్ప ప్రత్యేకంగా క్యాండిడేట్. అదే ఇప్పుడు బైపోల్ వచ్చింది అనుకోండి, బీజేపీ ఈటల రాజేందర్ గారు గట్టి క్యాండిడేట్, రఘునందన్ గారు గట్టి క్యాండిడేట్ కాబట్టి ఒక, సో అక్కడ క్యాండిడేట్ ని చూసి ఓటేశారు. బైపోల్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే అండి, బాగా ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. అదే జనరల్ ఎలక్షన్స్ కు ఆలోచించుకోవడానికి టైం ఉండదు, వేవ్లు వెళ్ళిపోతుంది. అంటే కాంగ్రెస్ లాస్ట్ టైం వేవ్ వచ్చింది కాబట్టి చాలా మంది కొత్త వాళ్ళు గెలిచినారు. దాదాపు 60% మెంబర్స్ అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి కొత్త గెలిచిన వాళ్ళే ఉన్నారు. అంటే వేవ్ వచ్చే ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్. అంటే ప్రజలు ఒక డిసైడ్ అయి ఉంటారు, ఇక వేయద్దు బీఆర్ఎస్ కు, కేసీఆర్ ని దించాలి, 6 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు ఇవన్నీ ట్రాష్, ఎవరు చూడలే. అప్పటికే వచ్చేసింది వేవ్. మేము ముందే చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఆ సందర్భం ప్రజలు కోరుకున్నారు. అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. లాస్ట్ టైం జనరల్ అదే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కి అని చెప్తుంది, కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అయితే ఇంతలోపే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తగ్గి కాంగ్రెస్ పార్టీ మీద 2 సంవత్సరాల్లోనే వ్యతిరేకత పెరిగిపోయి బీఆర్ఎస్కి ఓటేయాలనేటువంటి పరిస్థితి వస్తుందా? సర్వే సంస్థలు కొన్ని చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ కు ఓటేసే పరిస్థితి అనను కానీ సంక్షేమ పథకాలలో ఎక్కువ హామీలు ఇచ్చి, అంటే మీరు ఒక్కసారి దీనికి ఆన్సర్ కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 2002 మీరు మేనిఫెస్టో పెట్టుకోండి. లాస్ట్ టైం 10 ఏళ్ళ టీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టండి, ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్న ఈ మేనిఫెస్టో పెట్టండి. మొత్తం ఎన్ని రకాల వాళ్ళు రిజాల్వ్ చేసిరు 10 ఏళ్ళల్లో, ఈ 2 ఏళ్ళలో ఇవి రిజాల్వ్ చేసిండ్రు. ఒక డేటా ఉంటుంది కదా, తీసుకోండి. అది చెప్పాలి, మనం ప్రజలకు కన్విన్స్ చేయాలి. సో ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడంలో కాస్త వెనకబడ్డారనుకోవచ్చా? ఒక రేవంత్ రెడ్డి మాత్రమే చాలా గట్టిగా చెప్తున్నాడు. ఒకటండి, ప్రభుత్వం వచ్చింది కొత్తగా, చాలా మంది కొత్త మినిస్టర్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంక్లూడింగ్తో కూడా ఎక్స్పీరియన్స్ కాదు. అయినప్పటికీ యూనిటీ కొంచెం తగ్గింది. అదంతా పోనీయండి. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినారు కదా, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినారు, ఎంతమందికి సన్న బియ్యం ఇప్పుడు వస్తుంది, బూత్ వైజ్ తీసేటువంటి డేటా సైన్స్ కూడా ఉండాలి. అది ఎలక్షన్ ఇంజనీరింగ్లో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి వాళ్ళ మిషన్లో ఎపిక్ నెంబర్ కొడితే వాడు ఏ పథకాల హరుకులు కూడా వస్తున్నాయి. మేము వండర్ అయిపోయినాం. అంటే అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు సిస్టాన్ని. ఇలా ప్రిపేర్ లేకపోవడం వల్ల అంటే ఓటర్ తీసుకున్న తర్వాత మర్చిపోతాడు, డబ్బులు తీసుకున్నా మర్చిపోతాడు, సంక్షేమ పథకాలు తీసుకున్నా మర్చిపోతాడు, రుణమాఫీ తీసుకున్నా మర్చిపోతాడు. తర్వాత వానికి ఇవాళ ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు ఏంది కొత్తగా అంటాడు. సో అంటే ఆ విషయాన్ని చెప్పాలంటారా అక్కడ ప్రజలలో? మీరు ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకున్నారు, సో మీరు ఆ జాబితాలో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి అని వెళ్ళి నేరుగా వాళ్ళని కలిసి చెప్పాలంటారా? కంపల్సరీ చెప్పాలండి. ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గారు పథకాలు ఇంప్లిమెంట్ చేసే ముందే పబ్లిసిటీ కూడా ఒక ప్లాన్ పెట్టేవాళ్ళు. పాలాభిషేకాలు, లేకపోతే ఇట్లాంటి ఊరేగింపులు, స్పీచ్లు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడడం. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది.
అంటే 80% ఇంప్లిమెంట్ చేస్తే 20% మనం చెప్పుకునే పరిస్థితి రావాలి. అది చాలా సో ఇంపార్టెంట్. ఫైనల్గా మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారంటారు, ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించారంటారు, ఇది మినిస్టర్ ఏదైతే అనౌన్స్ చేసిన తర్వాత అజరుద్దీన్ పేరుని. సో మీకు యాజ్ ఆఫ్ నౌ వచ్చినటువంటి రిపోర్ట్స్, అంటే పూర్తి డేటా ఇవ్వకపోయినా కూడా ఎలా ఉందంటారు, ట్రెండ్ ఎలా ఉందంటారు? 2 lakhs చాలా జాగ్రత్తగా చెప్తాను ప్రేక్షకుల కోసం. 2,20,000 పోలింగ్ అవుతుందండి. 2,10,000 to 2,20,000. ఎంత పర్సెంటేజ్ అప్పుడు? 54 to 57 Okay. మా ఏజెన్సీ ప్రకారం. బిలో 60 వస్తుంది. బిలో 60. ఇంకా హార్డ్లీ వీలేదా మనీ ఇద్దరు కలిసి మనీ మేనేజ్మెంట్ బాగా చేస్తే డబ్బులు తీసుకున్నందుకు పెరుగుతుందేమో, అది ఒక 2%, 3%. కాకపోతే 2,25,000 నేను మాక్సిమం అనుకుంటున్నాను. అదొకటి. అవుట్ ఆఫ్ 399 అప్రాక్సిమేట్లీ రౌండెడ్ 4 lakhs. ఓకే. ఆ తర్వాత ఇంట్లో మహిళా ఓట్లు 50% ఉన్నారు, పురుషుల ఓట్లు కూడా అప్రాక్సిమేట్లీ కొంచెం మహిళలు తక్కువ ఉన్నారు. సో సింపతి వేవ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే వీళ్ళు 2 పాయింట్ల మీద పోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒకటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ గవర్నమెంట్ డివైడ్ అండ్ పాలసీ మీద వెళ్తున్నారు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని, నవీన్ యాదవ్ గారిని బాగా టార్గెట్ చేస్తున్నారు. క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఒక్కరు గట్టిగా కష్టపడుతున్నటువంటి విషయంలో వాళ్ళిద్దరిని కార్నర్ చేద్దామని అదొకటి. తర్వాత సోషల్ మీడియా విపరీతమైన హైప్ ఉందండి. ఈ విపరీతమైన హైప్ అంటే ఒక చిన్న వర్డ్ తప్పు మాట్లాడినా దాదాపు లక్షల్లోకి చేరుకుని, అంటే ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ ద సోషల్ మీడియా. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. అంటే సోషల్ మీడియా వల్ల తొందరగా ప్రజలకు చేరడం వల్ల అది అబద్ధం నిజము డిసైడ్ చేసుకోలేకపోయే టైం ఉండదు కాబట్టి జనాలకు. ఇప్పుడు మనం అర్ధగంట మాట్లాడతాం, ఎవరు చూడడు. 2 నిమిషాలు మీరు పెట్టండి వక్రీకరణ. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ లేదంటే ఏదైనా హైలైట్ పాయింట్, సైడ్ లైట్స్, వాటిని ఎక్కువగా చూస్తున్నారు. దాంట్లో వైరల్ కూడా అవే. పాపం అజరుద్దీన్ గారు అనేక మ్యాచ్లు గెలిపించారు అని చెప్పబోయి ఏదో వరల్డ్ కప్ దానికి రవితేజన్ యాడ్ చేసి అన్ని యాడ్ చేసి ఇట్లా పెట్టి క్రిటిసైజ్ చేయడం వల్ల మీమ్స్ అనేవి ఇంకా చులకన అయిపోతారు. అంటే ప్రజాస్వామ్యాన్ని చులకలేదు. ఇంకొకటి కూడా నేను చెప్పుడు మర్చిపోయిన, సర్వేలతో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దాదాపు నేను ఎప్పుడు కొన్ని రిపోర్ట్స్ పంపించినప్పుడు సార్ ఎంత మెజార్టీ వస్తుంది అంటే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ పొలిటికల్గా అనుకున్నా. అంటే ఆల్మోస్ట్ అడిగే వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల నుంచి అడిగే వాళ్ళందరూ కూడా అక్కడున్న ఓటర్ల కంటే కూడా, లీడర్స్ కంటే కూడా వీళ్ళే ఎక్కువ ఉన్నారు. బెట్టింగ్ వెళ్ళి వస్తున్న ఫ్లైట్ లో అప్పుడు కూర్చున్న పక్కకు వాడు మన తెలుగు అతను 2-3 బ్యాచ్ ఉంది, ఎంత వస్తుంది సార్ మెజార్టీ, మీరు రిపోర్ట్స్ ఏదో చదువుతుంటే అని అడిగితే వస్తుంది కావచ్చండి, ఏదొచ్చినా 10,000 లోపే అనగానే వాడు అప్పుడే మెసేజ్ పెట్టి రాసుకుంటుండు బుక్లు. అంటే ఎందుకు అని అంటే నవ్వుతున్నాడు. తర్వాత నా వెనకతని చెప్పిండు బెట్టింగ్. అది ఇప్పుడు చూస్తే అంటే ప్రజాస్వామ్యము, సర్వేలు బెట్టింగ్ల స్థాయిలోకి వెళ్ళిపోయినాయి. ఇది ప్రజలకు డైరెక్ట్ గా యాప్ లో పెడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఏ పార్టీకి ఎంత వస్తుంది అనేది ఆ పర్సంటేజ్ అవన్నీ కూడా డైరెక్ట్ గా పెడుతున్నారు, యాప్ లో పెడుతున్నారు. ఇది నిజంగా కూడా చాలా అంటే ప్రజాస్వామ్యాన్ని సర్వేలు చేసి బెట్టింగ్లు ఆడుకోవడం కోసం రాజ్యాంగం. అందుకోసం నేను ఐ డోంట్ వాంట్ టు నో దిస్ ఇస్ ట్రాష్. యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కు 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. 6 రోజుల టైం ఉంది. ఒకటి మైనారిటీ ఓట్స్ 34% ఉంది, 1,02,000, ఇంకొక 20,000 క్రిస్టియన్, అదర్ సిక్ అట్లా మైనారిటీస్ ఉన్నారు. ఈ మైనారిటీ ఓట్ ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. బీఆర్ఎస్ తెలివిగా స్టార్టింగ్ నుంచే మైనారిటీ మీద ఫోకస్ పెట్టింది. ఎంఐఎం అయితే దాదాపు 70% కాంగ్రెస్ కి సపోర్ట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం. ఎంఐఎం కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి దూరమై ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం రైట్. అయితే అట్లా ఈజీగా అటు ఇటు ట్రాన్స్ఫర్ గారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ముస్లిమ్స్ అయితే మైనారిటీస్ కాంగ్రెస్ వెంబడే ఉన్నారు, పార్లమెంట్ లో కూడా ఉన్నారు. మరి ఈసారి ఎట్లా ఉంటారు? ఎందుకంటే మైనారిటీస్ ఎట్లా ఆలోచిస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళ వైపే ఆలోచిస్తారు. ఎన్ని ప్రచారాలు చేసినా ఏం చేసినా మళ్ళీ వెళ్లే ముందట అసలు ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, మనకేమైనా ఉపయోగం ఉంటుందా, మనకు రేషన్ ఏమైనా వస్తుందా, రేషన్ పోతుందా, కొత్త పథకాలు వస్తాయా, ఈ మధ్యలో 2 కొత్త స్కీమ్స్ ఉన్నాయి కదా అని ఆ నేరేషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫరింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ కు మైనారిటీ ఓటు కొంత ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్ కొద్దిగా బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంది. లాస్ట్ మినిట్ లో ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో ఫలితం మారుతుంది. సో 1,00,000 ఓట్ల ట్రాన్స్ఫర్ లో ఏ సెఫాలజిస్ట్ కానీ ఏ సర్వే వాడు కానీ చెప్పలేడు. పోల్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. అయితే ఈ 6 రోజులు కనుక మైనారిటీ ఓట్ల దగ్గరికి వెళ్ళి మేము అజరుద్దీన్ గారికి మనం మినిస్టర్ ఇచ్చినాము, మేము హానర్ ఇచ్చినాము అంటే కూడా చెందవచ్చు. అంటే ఈ 6 days ఎవరైతే న్యారేషన్ బాగా చేసుకోగలుగుతారో, ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలుగుతారో, ఎవరైతే బూత్ మేనేజ్మెంట్ 7 గంటల నుంచి 5 గంటల వరకు చేసుకోగలుగుతారో
వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటికిప్పుడు చూస్తే ఎవరికి ఎడ్జ్ ఉంది? ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పలేదు, సోషల్ ఇంజనీరింగ్ అన్నాం కదా, వివిధ రకాల 1,40,000 బీసీలు ఉన్నాయి. ఆ 1,40,000 బీసీలలో యాదవులు వీళ్ళు ఉన్నాయి కదా, 42% సో కాంగ్రెస్ అదే ప్రధాన ఎజెండాగా లేదు, తీసుకుంది. అది ప్రచారం ట్రాన్స్ఫరం కాలేదు. అయితే బీసీ నవీన్ యాదవ్ గారు బీసీ మేము 42% రిజర్వేషన్ ఇచ్చినాము, అసలు బీసీ నినాదం వల్లనే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంత బీసీలలో చైతన్యం వచ్చిందని. ఇప్పుడు కవిత గారు ఏం పెట్టినారు, బీసీ పార్టీ పెట్టినారు, నేను జూబ్లీ ఎలక్షన్ దూరం అని చెప్పారు. తీర్మాన్ మల్లన్న గారు వరంగల్ ఎలక్షన్స్ లో 2 బీసీలను పెట్టినారు, 2 బీసీలు ఓడిపోయినారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మరి బీసీలో ఒక బీసీ క్యాండిడేట్ 2 అగ్రకుణాలు నిలబెట్టినప్పుడు వేస్తారా ఏరా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. 109, 150 బీసీ సంఘాలని ఒక్కటి కూడా మాట్లాడతలేవు. మేబీ ఇంకొక 2-3 రోజుల తర్వాత ఏమన్నా వచ్చి అందరం బీసీకే వేద్దాం, మేము ఈ ఒక్క ఎలక్షన్స్ పార్టీల పరంగా కాదు బీసీలేక సపోర్ట్ చేద్దాం అంటే ఏ సఫాలిస్ట్ కూడా సరిపోడు, ఏ సర్వే కూడా సరిపోడు. అంటే ప్రజల్లో చైతన్యం వస్తుందంటే ఒక 4 to 5% దట్ షుడ్ బి. నెక్ టు నెక్ ఉంది కొద్దిగా, అంటే 4 to 5%. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఒక సర్వే ఫేక్, అది ఫ్లాష్, అది వదిలేసాడు. మిగతాది మిగతా ఏదో వచ్చినా దగ్గరనే ఇచ్చినారు. ఏదైనా మార్జిన్ 3% ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ కి ఇచ్చారు, నిన్న వచ్చింది కాంగ్రెస్ కూడా 6-7 అనుకుంటా, నేను కార్లో చూసిన. అంటే వాళ్ళకి 3% 2% తీసేస్తే 3% అంటే 6,000 ఓట్లు అండి. 6,000 మెజార్టీని మీరు ఎట్లా చేస్తారు? కాదు, కుదరదు. రెండో బీజేపీ ఓటు ఎటువైపు ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా చూసుకోవాలి. మేము అనుకున్నాం ఏంటంటే బీజేపీకి ఎంత కొట్లాడినా కేంద్ర మంత్రులు మోడీ వచ్చి దిగినా కానీ 15% కంటే అయితే ఎక్కువ రాదు. అంటే ఒక 30,000 ఓట్ బ్యాంక్ వాళ్ళు నిజంగా కొట్లాడితే రావాలి. జూబ్లీ హిల్స్ స్పెషల్. అదే మీరు ఖైరతాబాద్ పోతే నేను వేరే చెప్తా. ఆ 30,000లో నాకు తెలిసినంత వరకు 8% నుంచి 9% పడుతున్నాయి సార్. అంటే 15,000 నుంచి 18,000 ఓట్ బ్యాంక్ వస్తుంది. ఎవరికి? బీజేపీ. ఆ మిగతాదంతా అటు దిక్కు యాంటీ ఇంకంబెన్సీ కన్సల్టేషన్ అటు పోయింది అనుకోండి, కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది కాంగ్రెస్. అయితే ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా చూసుకోవాలి. ఇది 3వది. 4వది, ఈ 6 రోజులలో పథకాలు ఏం చేసినారు, బీఆర్ఎస్ ఎందుకు దించినారు, ఇప్పుడు గవర్నమెంట్ వస్తే ఏముంటుంది. సునీత గారికి బేసికల్గా ఏంటంటే ఈ కాలనీలు కూడా ఏం తెలియవు, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏం తెలియదు. అంటే గెలిచినాక కూడా ప్రజలకు లాభం అయితే లేదని కూడా ఆలోచిస్తారు. అంత మనం ఏదో ఓటర్లు గుడ్డిగా అనుకో. కాంగ్రెస్ అభ్యర్థి ఏమో లోకల్. సరే, ఇప్పుడు బీసీని రౌడీ అన్నారు, టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ఎప్పుడు చర్చకు వస్తాయి అంటే ఈ ఇన్ఛార్జీలు అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు చూడండి. ఎందుకంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా. ఒక రోజు వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ రోజు కంపల్సరీ కూర్చొని మాట్లాడుకుంటారు. వీడు 5,000 ఇచ్చిండా, వీడు 3,000 ఇచ్చిండా, ఓకే 5,000. అంటే కంపల్సరీగా ప్రతి పాయింట్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది, మైనార్టీ ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది, నేరేషన్ ఉంటుంది, స్పీచెస్ ఉంటాయి, రోడ్ షోలు ఉంటాయి, క్యాంపెయినింగ్ ఉంటుంది. అజరుద్దీన్ గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ వారం రోజులు, ఇన్ని ఫ్యాక్టర్స్ అన్నిటికంటే కూడా డబ్బు ప్రభావం కూడా ఉంటుంది. ఎలక్షన్ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఇన్ని రోజులు తిరిగి లాస్ట్ రోజు పడుకున్నారు అనుకో, అక్కడ పోలింగ్ చేయించుకున్న వాళ్ళకే ప్లస్ ఉంటుంది. అంటే ఇవన్నీ పెట్టుకొని మీరు దృష్టిలో మీరు మొత్తం మార్కెట్లోకి వెళ్ళి పేపర్లు చింపేసి మొత్తం నా సర్వే గొప్ప అంటే ఎవరు అసలు అది భగవంతుడు కూడా ఎవరు రక్షించలేడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ 3 పాయింట్లతో పాటు ఈ 4వ పాయింట్ ఏదైతే ఉందో యాంటీ ఇంకంబెన్సీ ఉన్నమాట వాస్తవం. ఆ యాంటీ ఇంకంబెన్సీ ఎందుకోసం వచ్చిందంటే చేసింది చెప్పుకోలేకపోవడం వల్ల వచ్చింది. అంటే 2 సంవత్సరాల్లోనే యాంటీ ఇంకంబెన్సీ అంత పెరుగుతుందా? ఒక్కటే ప్రజలు ఏం ఆలోచించారంటే కేసీఆర్ గారి ప్రతిష్ట తగ్గలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలనుకున్నారు, లోకల్లో ఉన్న ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత వచ్చింది, దానివల్ల గవర్నమెంట్ పడిపోయింది. సేమ్ టైంలో లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి చేసింది. ఉన్న దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇటు శ్రీధర్ బాబు గారు కానీ అందరూ ఒక యూనిటీగా ఫైట్ చేసినారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. యాంటీ ఇంకంబెన్సీ వచ్చింది. ఇప్పుడు ఊర్లో 60% ప్రభుత్వ పనితీరు వల్ల కాదు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఇంటర్నల్ పాలిటిక్స్. ఇప్పుడు 60% బ్యాంక్ రుణాలు మాఫీ అయినాయండి, అయిపోయినాయి. ఈ 60% వచ్చినప్పుడు వాయిస్ లేదు, 40% వచ్చినప్పుడు రోడ్డు మీదకి వస్తున్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినారు, చాలా మంచి పథకము. నాకు సీట్ లేదు అని మహిళలు కొట్లాడుకున్న వీడియోలు బయట తీసిన. మహిళలకు అయితే ఉపయోగం ఉంది, దానివల్ల రెవెన్యూ పెరిగింది. టెంపుల్స్ పోతున్నాడు, వాడు హాస్పిటల్కి పోతున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఒక సంతకం పెడితే నిమిషంలో ఫ్రీగా చేస్తున్నారు చాలా. అంతకుముందు అంటే ఇవన్నీ ఎవరు చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పాలి. అంటే ఎవరు సోషల్ మీడియా ద్వారా చెప్పచ్చు, వాళ్ళ స్పోక్స్ పర్సన్ అన్నిట్లో చెప్పింది కనీసం చెప్పుకుంటారన్నా కొద్ది యాంటీ ఇంకంబెన్సీ తగ్గుతుంది అంటున్నా. అయితే జూబ్లీ హిల్స్కి ఇదంతా వర్తించదు. జూబ్లీ హిల్స్కి ఇప్పుడున్న 6 రోజులలో ఈ బీసీ ఓటు ఎట్లా టార్గెట్ అవుతుంది, బీసీ సంఘాలు ఎట్లా డిసైడ్ చేసుకుంటాయి, తర్వాత మైనారిటీస్ ఎట్లా డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు 150 కోట్లు 200 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అది స్టార్ట్ చేసేసిన వర్క్స్.
మరి ఇవి రాకపోతే ఆగిపోతే అని ఆలోచిస్తే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్షన్ తర్వాతనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి ఫిబ్రవరిలో. అవును. ఇప్పుడు ఈ పనులు స్టార్ట్ అయినాయి కాకపోతే అక్కడ దెబ్బతింటారు కదా, సచ్చినట్టు చేయాల్సిందే. ఆనే ఆలస్యం కూడా చెప్పుకోవాలి. అవును. ఇవి ఎవ్వి లేవు, వస్తున్నారు, కరపత్రం ఇస్తున్నారు, వాట్సాప్ ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు, ఇటు కేసీఆర్ గారు చూస్తున్నారు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా రాలేదు. ఒక్కటండి, ప్రతిపక్షం నాయకులు ఉన్నారు, కేటీఆర్ గారు తీసుకున్నారు. కేసీఆర్ గారు ఎందుకు రావద్దని అడుగుతా క్వశ్చన్. ఎందుకు రావద్దు? ప్రజల కోసం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రచారానికి రావాలి కదా, ఎందుకు రారంటే ఒకళ్ళు ఓడిపోతే అది రిఫరెండం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే ప్రభుత్వానికి ఎట్లా రిఫరెండం అవుతుందో, కేసీఆర్ గారు ఒకవేళ ప్రచారానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, అది కేసీఆర్ గారికి చరిష్మాకు రిఫరెండ్. అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు, ప్రజల యాంగిల్లో ఆలోచించట్లేదు. రైట్. కాకపోతే మనకున్న ఈ సర్వే దాని ప్రకారం అంటే ఏదైతే మనం రిజల్ట్ మేము 8 రోజులు గ్రౌండ్ మేము రిజల్ట్ అన్నాం. సో ఇప్పుడు ఎడ్జ్ ఎవరికి ఉందంటారు? ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసినాక నవీన్ యాదవ్ గారికి చాలా హైప్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ ఉంది? ఒక దాదాపు 8 to 9% కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు ఇచ్చినాక 2-3 days లో హైప్ వచ్చేసింది ఎలక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ చాలా ఈజీగా తీసుకున్నది. స్టార్టింగ్ లో 6 నెలల ముందు చనిపోయినప్పుడు ఎలక్షన్స్ వస్తుంది, బీహార్ తో ఎలక్షన్ వస్తుంది అనే విషయం 10th class పిల్లల్ని అడిగినే చెప్తారు. 6 నెలల లోపటి నుంచి మనం మొత్తం గ్రౌండ్ ఎలక్షన్ అనేది మన వ్యక్తి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపే రావాలి. నువ్వు ఎగ్జామ్ కు 6 నెలల టైం ఇస్తే ఈ 10 రోజుల ముందు హడావుడిగా వచ్చి నీకు గెలుస్తా అంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అయితే జూబ్లీ హిల్స్ అనేది ఈజీగా గెలవాల్సిన కాన్స్టిట్యుయెన్సీ ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. మా లెక్కల ప్రకారం మీకు కావాలంటే ఒక 10 పేజీల బుక్ ఇస్తా. ఏది లేదు, డైరెక్ట్ టికెట్ అనౌన్స్ చేసిన దగ్గరికి హడావుడి. సో ఇది ఒక అంటే టికెట్ అనేది కూడా ముందే అనౌన్స్ చేస్తున్నా కూడా బాగుండేదే. అయితే ఇప్పుడు వాళ్ళు ఎట్లా భయపడ్డారు అంటే ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళు. బొంతురామన్ గారు ఉన్నారు, సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్, వీళ్ళని సరదాసరికి 20 రోజులు పట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒకటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆమెకు అనౌన్స్ చేశారు కాబట్టి అయిపోయింది అక్కడ. సో ఇది ఇక్కడ బీజేపీలో వాళ్ళు ఎట్లయినా ఎలక్షన్ వదిలేసుకున్నారు, ఏదో క్యాండిడేట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే ఈ అధికారంలో ఉన్నది కాబట్టి, చాలా కాంపిటీషన్ ఉన్నది కాబట్టి ఇదంతా ప్రాబ్లం వచ్చింది. సో ఈ ప్రాబ్లం వస్తూ మళ్ళీ తర్వాత ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా అటాక్ చేయడం వల్ల పెరిగిపోయింది. ఎక్కడ అంటే మైనారిటీ ఓట్ అనే వాళ్ళు తర్వాత వేవ్ క్రియేట్ చేయడంలో ఆ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. మళ్ళీ 3-4 రోజుల నుంచి మళ్ళీ అదేమైందంటే ఒక 3-4% మళ్ళీ కాంగ్రెస్ డ్రాప్ పెరిగింది. ఎందుకోసం అంటే మీ మధ్యలో బూత్ స్థాయిలో ప్రతి దాంట్లో మేము అబ్జర్వ్ చేసినాం, మేము ఏం సర్వే చేయలేదు, ఏం చేయలేదు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని అబ్జర్వ్ చేస్తే కొంత మొబిలైజేషన్. అయితే హైదరాబాద్ బీఆర్ఎస్ ఒక బలం ఏంటంటే హైదరాబాద్ లో చాలా బలం ఉంటుంది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల 20 మంది బీఆర్ఎస్ లే కాబట్టి ఒక రోడ్ షో పెట్టిన అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ లో అందరు రావచ్చు. కానీ కాంగ్రెస్ కు బూత్ స్థాయిలో అంత లేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారు మీరు అంటారు క్యాండిడేట్, కానీ అజరుద్దీన్ గారికి పట్టేం లేదు అక్కడ. ఒక కోర్ మైనారిటీ, ఒక లాయల్టీ, కేవలం మైనారిటీ కార్డును చూపించడం కోసం మాత్రమే కాంగ్రెస్ కు లాయల్టీగా ఉన్నాడు అనే పద్ధతిలోనే ఉన్నదానిలో ఎవరు లేరు, మైనారిటీలు గెలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరికి ఇచ్చిన ప్రాబ్లం. సో అది ఒక వ్యాలిడ్ అయితే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ ఆపరేషన్ 6 days ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతారో ఫలితం తారుమారు అవుతుంది. అయితే దీన్ని ఎవరు మంచిగా ప్రిపేర్ అంటే ఇంకా చాలా ఎనఫ్ టైం ఉందండి. 6 days ఒక్క డే సరిపోతుంది ఫలితాన్ని తారుమారు చేయడానికి. సో నేను చెప్పినటువంటి సోషల్ ఏరియా బీసీ ఓట్ ఎట్లా మైగ్రేట్ అవుతుంది, మైనారిటీ ఓట్ ఎట్లా మైగ్రేట్ అవుతుంది, తర్వాత ప్రజలు అభివృద్ధి వైపు ఆలోచిస్తారా, లేకపోతే చిన్న చిన్న పనులు అయితే ఇప్పుడు డ్రైనేజ్ తీయాలండి, రోడ్ వేయాలి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఓడిపోయిన తర్వాత స్వతహా మన ఫీలింగ్ ఎట్లుంటే నన్ను ఒడగొట్టి నేనేం చేస్తానంటారు. కేసీఆర్ గారు అంటాను కదా, కాంగ్రెస్ కు ఇచ్చి నన్ను అడుగుతారు ఏందనే విషయం వీళ్ళంటే అంతేగా ఆ భయం కూడా ఉంటుంది. అయితే మనం అనుకోము, ఓటర్ ఆలోచిస్తాడు. వాడు పాంటర్లో కూర్చున్నాడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం వీడికి ఏం తెలియదు అని అనుకుంటాం, వాడు చెప్పేది ఒకటి చెప్తాడు, మన మైండ్లో ఒక ప్రాసెస్ తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి చాలా జరుగుతాయి. నాకు తెలిసినంత వరకు అయితే మా మార్జిన్ ఎప్పుడు 3% ఉంటుందండి. మాకు 4%, 5% కాంగ్రెస్కి ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ ఆ మార్జిన్ ఎర్రర్ దాటి ఎప్పుడు ఒక 4% ఎక్కువ ఉన్నప్పుడే మాకు కాన్ఫిడెంట్ వస్తుంది. అందుకోసం మేము కొద్దిగా ఏం చేస్తున్నామంటే ఇంకొక ఈ 4 రోజులు, ఈ 3 రోజులలో ఇంకేమైనా చేంజెస్ జరుగుతాయా, అంటే స్ట్రాంగ్ అవుతుందా, లేకపోతే ఇంకా క్యాంపెయినింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి చూసిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ 8th రోజు మేమేం సర్వేలు ఏం రిలీజ్ చేయం, ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. ఎంత అంటే సోషల్ ఏరియాలో ఎంత మైగ్రేట్ అవుతుంది, మైనార్టీలు ఎంత మైగ్రేట్ అవుతుంది, బీసీలు ఎంత మైగ్రేట్ అవుతున్నారు చూసి చేస్తాం. కాకపోతే నవీన్ యాదవ్ గారికి క్యాండిడేట్ అవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీకి బలమైంది, అది మాత్రం చెప్పగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.